నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎగిసి పడుతున్న సముద్రాలలు, అల్లకల్లోలంగా ఉప్పాడ తీరం. రావులపాలెం మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రజా అవసరాలను తీరుస్తామన్న బండారు. అనకాపల్లి జిల్లాలో స్మార్ట్ కార్డులు పంపిణీ, నర్సీపట్నంలో లబ్ధిదారులకు అందజేసిన స్పీకర్. వైసీపీపై నిప్పులు చెరిగిన కార్మిక మంత్రి, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఫైర్. ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. అలల తాకిడికి బీచ్ రోడ్డు కోతకు గురైంది. రాకాసి అలలకు తీర ప్రాంతం చిగురుటాకులో వణికిపోతోంది. ఎగిసిపడుతున్న సముద్రపు అలల కారణంగా బీచ్ రహదారులు రాకపోకలను నిలిపివేశారు. సముద్ర అలల తాకిడి ప్రభావిత గ్రామాల్లో ఇవాళ కలెక్టర్ షణ్మోహన్ పర్యటించారు. ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సుబ్బంపేట ఉప్పాడ మండలంలో ఈ సుబ్బంపేట మండలంలో సుబ్బంపేట గ్రామంలో జనరల్గా కూడా ఇక్కడ కొంచెం లాస్ట్ 2 days లాస్ట్ 4 days నుంచి ఇప్పుడైతే మన ఊళ్ళోకి నీళ్ళు రావడం ఆ నీళ్ళు బయటకు పోయిన పరిస్థితులు ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇంకా వాతావరణం నుంచి బయటకు తీసుకోవడానికి ఏం చేయాలి దాని నుంచి రావడం జరిగింది. ప్లస్ అలాంగ్ దట్ ఈ బండ ఏదైతే రాళ్ళు ఉన్నాయో కొంత కలర్ తిరుగుతూ పడ్డం జరిగింది. అవి మళ్ళీ పైకి కూర్చడం కొత్త రాళ్ళు వేసుకుంటే హైట్ పెంచడం వల్ల కొంతవరకు ఈ వేవ్స్ ఆపగలరు అనేది అర్థమైంది. సో దాని గురించి ఒకసారి విజిట్ చేసి ఇమీడియట్గా రోజు ఈవినింగ్లో వర్క్ స్టార్ట్ చేయించడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. ఏ విలేజ్ ఇంకెక్కడ ఉండదు. కొంత పొలాలు, తర్వాత ఇప్పుడు కొమ్మరిగిరి దగ్గర కాలనీ ఉన్నాడు, మధ్యలో ఆల్మోస్ట్ 300 మీటర్స్ డిఫరెన్స్. సో అక్కడ ఎక్కడ విల్లల్లోకి నీళ్ళు రాలేదు, కానీ ఇక్కడ ఫస్ట్ ఈ విలేజ్ వీళ్ళు అడ్రస్ ఇప్పుడు మాయాపట్నం అదే ప్రాంతంలో ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చిందంటారండి, ఎక్కువ కూడా రావడానికి కారణం ఏంటంటే ఇందాక మారుతుండే 5-6 years బ్యాక్ వచ్చింది మళ్ళీ ఇలాగే. సో అలా ఒక ఏరియాలో వస్తుంది, ఎందుకు రాలేదని కొంచెం టెక్నికల్గా చూసి చెప్పాలి. అంటే ఎందువల్ల అలా వచ్చిందనేది దట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్. నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఫస్ట్ అయితే టెంపరీగా ఫస్ట్ వీళ్ళని ఎలా మన దీని నుంచి బయటపడేది అనుకుంటాను. సో పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆల్రెడీ మనం 323 crores సీఎం స్పెసిఫిక్గా దాన్ని అంత ఇండియాతో పర్సూ చేసి ఒక కంప్లీట్గా ఇక్కడ నుంచి రిటైనర్ వాల్ ఉంది కట్టడానికి ప్లాన్ చేసాం. లాస్ట్ డేస్ ఆఫ్ అక్టోబర్లో ఉంది. అది కూడా వస్తుంది, కొంచెం పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. 30-40 yearsకి అది కైండ్ ఆఫ్ ఒక రిటైనర్ వాల్ ఉంటుంది కదా, రక్షణ గోడ లాగా ఉంటుంది. అది అయ్యేంత వరకు ఏం చేయాలనేది నేను బై ఈవినింగ్ ఒక డెసిషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ. విలేజ్ ఇంకెక్కడ ఉండదు. కొంత పొలాలు, తర్వాత ఇప్పుడు కొమ్మరిగిరి దగ్గర కాలనీ ఉన్నాడు, మధ్యలో ఆల్మోస్ట్ 300 మీటర్స్ డిఫరెన్స్. సో అక్కడ ఎక్కడ విల్లల్లోకి నీళ్ళు రాలేదు, కానీ ఇక్కడ ఫస్ట్ ఈ విలేజ్ వీళ్ళు అడ్రస్ ఇప్పుడు మాయాపట్నం అదే ప్రాంతంలో ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చిందంటారండి, ఎక్కువ కూడా రావడానికి కారణం ఏంటంటే ఇందాక మారుతుండే 5-6 years బ్యాక్ వచ్చింది మళ్ళీ ఇలాగే. సో అలా ఒక ఏరియాలో వస్తుంది, ఎందుకు రాలేదని కొంచెం టెక్నికల్గా చూసి చెప్పాలి. అంటే ఎందువల్ల అలా వచ్చిందనేది దట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్. నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఫస్ట్ అయితే టెంపరీగా ఫస్ట్ వీళ్ళని ఎలా మన నీళ్ళ నుంచి బయటపడేది అనుకుంటాను. సో పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆల్రెడీ మనం 323 crores సీఎం స్పెసిఫిక్గా దాన్ని అంత ఇండియాతో పర్సూ చేసి ఒక కంప్లీట్గా ఇక్కడ నుంచి రిటైనర్ వాల్ ఉంది కట్టడానికి ప్లాన్ చేసాం. లాస్ట్ డేస్ ఆఫ్ అక్టోబర్లో ఉంది. అది కూడా వస్తుంది, కొంచెం పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. 30-40 yearsకి అది కైండ్ ఆఫ్ ఒక రిటైనర్ వాల్ ఉంటుంది కదా, రక్షణ గోడ లాగా ఉంటుంది. అది అయ్యేంత వరకు ఏం చేయాలనేది నేను బై ఈవినింగ్ ఒక డెసిషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైకాపాపై విరుచుకుపడ్డారు. కులాల కుంపటి రాజేసేందుకు వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని ఇవాళ రాజమండ్రిలో మంత్రి ఆరోపించారు. గీత ఉపకులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం చీకటి జీవో తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేసిన వాసంశెట్టి ఇప్పుడు శెట్టి బలిజలను ఓసీల్లో కలిపేస్తున్నారని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం శెట్టి బలిజలకు న్యాయం జరిగేలా నూతన జీవో తెచ్చిందని మంత్రి వెల్లడించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ వైసీపీ పార్టీ
విష వృక్షంగా తయారైంది. ఏళ్ళు, కొమ్మలు, ఆకులతో సహా విషం నింపుకుని విషం జిమ్మడానికే ప్రయత్నిస్తూ ఉంది. ఈ రోజు వరకు కూడా సూపర్ 6 అమలు చేయలేమన్నారు, ఎగతాళి చేశారు. నీకు 15,000 అని అమలు చేసిన తర్వాత అర్హులకు రాకపోతే మళ్ళీ గ్రీవెన్స్ రేస్ చేసుకోమని కూడా అందులో ఒకసారి కాదు 2 సార్లు అయినా సరే గ్రీవెన్స్ రేస్ చేసుకుని పొందే విధంగా అర్హులకి గ్రీవెన్స్ అనేది అందుబాటులోకి తేవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కొక్కటి ఆర్థిక సంక్షోభం, ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఒక్కొక్క పథకం సూపర్ 6 ఏదైతే హామీ ఇచ్చో అన్నీ నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే యూరియా కొరత ఉందని అలర చేస్తూ ఉన్నారో, గత కొద్ది కాలంలో కొన్నాళ్ల క్రితం ఉప్పు షార్టేజ్ వచ్చిందని ప్రచారం జరిగినప్పుడు 4-5 నెలలకి ఒక కుటుంబం ఒకసారి ఉప్పు కొంటే అది 5-6 సంవత్సరాల సరిపడగా ఉప్పు కొనుక్కోవడం మొదలెట్టిన తర్వాత నిజంగా ఉప్పు షార్టేజ్ వచ్చింది ఆ రోజున. మరి అదే వరవడిని ఈరోజు కంటిన్యూ చేస్తూ మరి యూరియా షార్టేజ్ వచ్చింది అని ఫేక్ ప్రచారం ఒకటి చేస్తూ ఉన్నారు, విష ప్రచారం. అయితే సగటున 5 మెట్రిక్ టన్నుల యూరియాని వైసీపీ వాళ్ళు సప్లై చేస్తే ఈ రోజున సగటున 7 మెట్రిక్ టన్నులు 7 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరుగుతూ ఉంది. అయితే అందులో భాగంగానే కొంత విష ప్రచారం అనేది కులాల మధ్య కుంపడి పెట్టడం కూడా సిద్ధహస్తులైన వైసీపీ నాయకులు మరి గతంలో ఏదైతే గీత ఉపకులాలు ఉన్నాయో 2018 సంవత్సరంలో మరి గీత ఉపకులాలన్నీ సెట్టిబల్జ, గౌడ, శ్రీసేన, ఏత, ఈడిగా అనేదాన్ని ఒక కార్పొరేషన్ కింద చేసి దానికి చైర్మన్ పాలిక శ్రీని గారిని నియమించడం జరిగింది గతంలో. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియమిస్తే తర్వాత వచ్చిన వైసీపీ మరి సెట్టిబల్జీ కార్పొరేషన్ అని, గౌడ్ కార్పొరేషన్ అని రకరకాల కార్పొరేషన్లన్నీ సెపరేట్ చేస్తూ ఇవ్వడమే కాకుండా 2023 సంవత్సరంలో ఒక ఫేక్ జీవో ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో 1,42,00,000 రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, భవనాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. రావులపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా ప్రజలు ఇబ్బందులు తొలగించడానికి సుమారు 1,42,00,000 రూపాయల పంచాయతీరాజ్ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్, డ్రైన్లు, స్కూళ్లు, భవనాలు ప్రారంభించామని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వంలో సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనేక అభివృద్ధి పనులు, మౌలిక వసతులు గ్రామాలలో పల్లె పండుగ, ఎన్ఆర్ఈజీఎస్ 15 ఆర్థిక సంఘం పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్స్ నిర్మిస్తున్నామని బండారు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1000 కిలోమీటర్లు సీసీ, బీటీ రోడ్లు గ్రామీణ ప్రాంతాలలో వేయడం జరిగిందని బండారు అన్నారు. ఈ రోజున రావులపాలెం మండలంలో రావులపాడు, లక్ష్మీపోలవరం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా ప్రధానికానికి ఇబ్బందులు తొలగించడానికి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఈ రోజున ప్రారంభించడం జరుగుతూ ఉంది. రావులపాలెంలో 83 లక్షల రూపాయలతోటి 6 సిమెంట్ రోడ్లు నేడు ప్రారంభించడం జరిగింది. రావులపాడులో 21 లక్షల రూపాయలతోటి స్కూల్ భవనం, బ్రిడ్జి మరమ్మతులు చేయడం జరిగింది. లక్ష్మీపోలవరంలో 37 లక్షల రూపాయలతోటి అక్కడ కాలనీల్లో సిమెంట్ రోడ్లు ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అనేక గ్రామాల్లో అనేక కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మరి పల్లె పండగ పేరుతో ఎన్ఆర్జీఎస్ ద్వారా 15 గ్రామ పంచాయతీ నిధుల ద్వారా అనేక పనులు ఏనాటి నుంచో అపరిష్కృతంగా ఉన్న
ఉన్నటువంటి ఇబ్బందులు పాలవుతున్నటువంటి ప్రజలు కావాలని కోరుకుంటున్నటువంటి అనేక పనులు పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో వేలాది కిలోమీటర్లు బీటీ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈనాడు 1,42,00,000 రూపాయల పనులు రావులపాలెం మండలంలో నేడు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి. రావులపాలెం చాలా పెద్ద మేజర్ పంచాయతీ. దీనికి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. రావులపాలెం సెంటర్లో ఇంకా దాన్ని తీర్చిదిద్దడం కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ వారి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, జడ్పీటీసీ గారు, ఇంకా గ్రామ పెద్దలు, ఎన్డీఏ కూటమి నేతలు, అధికారులు అందరూ కలిసికట్టుగా రావులపాలెం యొక్క, ఎందుకంటే నేషనల్ హైవే ఉన్నటువంటి ఒక మంచి గ్రామం మనకి రావులపాలెం. దానికి తగ్గ జనాభా కూడా ఇక్కడ ఉంది. దానికి తగ్గ అభివృద్ధి కూడా శరవేగంగా ఈ గ్రామంలో అనేక రకాలుగా హాస్పిటల్స్ కానీ, విద్యాలయాలు కానీ, పరిశ్రమలు కానీ, వ్యాపార వర్గాల వారు కానీ అనేక విధాలుగా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న గ్రామం రావులపాలెం గ్రామం. దానికి తగ్గట్టుగా ఈనాటికి ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. వాటన్నిటి కూడా పరిష్కారం చేయడం కోసం, ట్రాఫిక్ సమస్యలు నిర్మూలించడం కోసం, అదే లైటింగ్ కార్యక్రమాలు కూడా అభివృద్ధి పరచడం కోసం గ్రామంలో ఉన్న కళా వెంకట్రావు గారి సెంటర్ అని మనం అనుకుంటా ఉంటాం. ఆ సెంటర్ని చాలా చక్కగా, కొంచెం సుందరంగా, అందంగా తీర్చిదిద్దడం కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనేది అందరం కూడా కలిసికట్టుగా, గ్రామ పంచాయతీ కానీ మేమందరం కూడా కలిసికట్టుగా ఆలోచనలు చేస్తూ ఉన్నాం. వాటిని కూడా త్వరితగతిన మొదలు పెట్టాలని అధికారులు కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి వైపు అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని ఈనాటి నుంచి ప్రజల ఎదుటికి ఇక్కడ ప్రధానమైన, ఇప్పుడు మనం ఉన్న కాడి నుంచి ఒక ప్రధానమైన డ్రైన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ కాలనీలో ఇంచుమించుగా ₹1 కోటి పైబడి నిధులు ఉంటేనే కానీ డ్రైన్ పూర్తి కాదు. ఇలాంటి ప్రధానమైన సమస్యలు. అలాగే మెయిన్ డ్రైన్ కూడా అవుట్లెట్ రావులపాలెంలో ఉన్న చాలా వరకు 70% మురుగు, 80% మురుగు ఆ మెయిన్ డ్రైన్ నుంచి అలాగా వెళ్లాల్సిన అవసరం ఉంది విజయనగరం రోడ్డు వైపుగా. అది కూడా డ్రైన్ కూడా దానికి ఎస్టిమేట్లు తయారు చేయించి దాన్ని కూడా మంజూరు చేయించుకుని పూర్తి చేసుకుంటేనే కానీ గ్రామంలో ఉన్న మురుగు సమస్య కూడా పరిష్కారం జరుగుతూ వీటన్నిటి మీద దృష్టి సారించడం జరుగుతుందని ఈనాడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచే అవకాశం కల్పించిన గ్రామ పంచాయతీ వారు, గ్రామ పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీఆర్ నుంచి కూటమి పాలన వరకు మహిళలకు ప్రాధాన్యత కొనసాగుతుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు స్పీకర్ చేతుల మీదుగా స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే రేషన్ షాపులు స్థాపించి ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ మూర్తి, ఆర్డీఓ వివి రమణ, నర్సీపట్నం ఎంఆర్ఓ రామారావు, మాపరపాలెం, గోలుకొండ, నాతవరం ఎంఆర్ఓలు, జడ్పీటీసీ రమణమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రాజాన సూర్యచంద్ర, 4 మండలాల్లో పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు గుర్తున్నారు, అడిగినా గుర్తున్నారు, చూసినారు ఓకే ఓకే. అంటే ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 1983లో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇప్పుడు 42 సంవత్సరాలు అయిపోయింది, 42 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆ రోజుల్లో నాకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే చేసింది అతనే, ఎన్టీ రామారావు గారు. అసలు ఈ రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే. పూర్వం రేషన్ షాపులు లేవు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ₹2 కేజీ బియ్యం పథకం పెట్టి ప్రతి ఊరిలో కూడా రేషన్ షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మొత్తం రాష్ట్రం అంతా ప్రవర్తించుకోవాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు. అప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉంది. ఈ స్మార్ట్ అని మనకి ఇలాంటి కార్డు తయారు చేస్తారు. ఈ కార్డు మీరు ఎక్కడ
ఆక్సిజన్ హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు, కానీ మీతో క్యారీ చేసి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. దీంట్లో వివరాలు కూడా ఉంటాయి. ఇంకా వివరాలు ఉంటే ఈ కార్డులు రాష్ట్రం అందరికీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఈ కార్డును తయారు చేయడం జరిగింది. ఈ కార్డు ఉపయోగం ఏంటి కూడా చెప్తాను నేను మనకి అర్థమయ్యేలాగా. ఇవాళ ఈ కార్డులు మన రాష్ట్రంలో సుమారు ఈవేళ స్టార్ట్ చేసిన మోకం పెట్టాను కదా, ఈవేళ నాకు ఏది లేదుగా మన నియోజకవర్గం చేయాలని పెట్టాలంటే సరే ఇచ్చాను నేను. 1,50,00,000 మందికి ఇస్తున్నాం ఈ కార్డు. 1,50,00,000 మందికి ఈవేళ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మా నియోజకవర్గంలో తీసుకుంటే నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే నర్సీపట్నం అక్కడ పడిపోయింది. మన అనకాపల్లి జిల్లాలో తీసుకుంటే ఈవేళ 5,35,492 మందికి కార్డులు ఇస్తున్నాం. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే 83,779 మందికి ఈ కార్డులు ఇస్తున్నాం. అది 83,000 మంది ఇక్కడ ప్రజలు మనం 83,000 మంది ఇక్కడ రావాలంటే కష్టమైన నొప్పి. ఈ వేళ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో మునగపాక మండలంలో కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కుటుంబ పెద్దలకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం. ఈరోజు మోడీ గారు ప్రపంచ స్థాయిలో మనల్ని గౌరవంగా నిలబెట్టాడు. అమెరికా కూడా మనల్ని జరిపిస్తే నువ్వేం జరిపించాల్సిన పని లేదా, నువ్వు ఎంత పెద్ద దేశమైనా మాకు అవసరం లేదు, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, మా రెస్పెక్ట్ మేము కాపాడుకుంటామని నించున్నారు. కాబట్టి ఈరోజు మోడీ దగ్గరికి ట్రంప్ దిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అది నాయకత్వం అంటే. మీ నాయకత్వాలను పెట్టుకొని ఈరోజు రోడ్డు మీద రావాల్సిన పనిలా. ఇంకా నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు 5-6 సంవత్సరాల క్రితం నుంచి మా అందరితో మాట్లాడేవాడు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం అనేది 100% ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కనీసం ఏదైనా ఒక జ్వరం వస్తే ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్తే ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది, మందులకి డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంది, రకరకాలైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి మనిషికి 5 లక్షలు మినిమం మరి మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి, ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికైనా వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. అలాంటిది మనం ఇవ్వాలి అని చెప్పి చాలా గట్టిగా పట్టుకొని అనేక సందర్భాల్లో మాట్లాడారు. మొన్న క్యాబినెట్ లో ఒక కుటుంబానికి 25 లక్షల వరకు మరి ఇన్సూరెన్స్ కల్పించే నిర్ణయం తీసుకున్నారు. అది రాబోయే రోజుల్లో వచ్చేస్తారు. చాలా మంది ఆశ్చర్యపోతారు, మా నాయకులు ఆశ్చర్యపోతారు. పేదలకైనా ఏది వైట్ కార్డు ఉన్న వాళ్ళకైనా ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్కీమ్ అందుతుంది. మీరు ఉచిత విద్య 100% ఎవరైనా సరే ఉచిత విద్య తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఉచిత వైద్యం 100% తీసుకోవచ్చు, అందులో డౌటే లేదు. మీకు ఓపెన్గా చెప్తున్నా. ఈరోజు మీకు హాస్పిటల్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు నడవడం వల్ల ఈరోజు ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. మీరందరూ గుర్తించాలి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు నాయుడు కలిశారు? చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చారు పవన్ కళ్యాణ్కి, దత్తపుత్రుడు ఎన్నో మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైన మాటలు మాట్లాడారు. కానీ ఆ రోజు కూడా ఈ రోజు ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, రాష్ట్రం కోసం మేము రాజకీయాలు చేస్తున్నాం కానీ పదవుల కోసం రాజకీయాలు చేయట్లేదు అనేది ఈ రోజు నిరూపణ అయింది. రాష్ట్రంలో ఒక పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి పదవి వదులుకొని ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ఆయనతో పాటు కలిశారంటే కేవలం పదవి కోసం అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు. అదేవిధంగా పదవి అనేది బాధ్యత నాకు అని చెప్పి ఈరోజు అన్ని కష్టాలు కూడా మరి తట్టుకొని
ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వాలు ఏదైనా సరే ప్రజలు జీవితానికి మెరుగైన పరిస్థితుల్ని క్రియేట్ చేయాలి. ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే 100 సార్లు నాయకులు వెనకాలను తెరవాల్సిన పని లేదు. రాజకీయాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత మీరు చూసుంటారు, గత 5 సంవత్సరాలు 19-24 మధ్యలో మన పరిస్థితి ఎలా ఉండేది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ నెల 13, 14 తేదీల్లో విజయనగరం జిల్లా కేంద్రంలో జరగనున్న జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎంవిఎన్ వెంకట్రావు, నాయకులు వి రాజ్ గోపాల్, చీకటి దివాకర్ జీ నిర్మల పిలుపునిచ్చారు. స్థానిక జెడ్పీ మినిస్ట్రీరియల్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1987 నుంచి నేటి వరకు విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారత, యువతకు ఉపాధిపై అవగాహన కల్పించడం కోసం జేవీవీ పనిచేస్తుందన్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడమే లక్ష్యంగా చేసుకుని జేవీవీ కృషి చేసిందన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, పర్యావరణం, దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కార మార్గాలపై మహాసభల్లో చర్చ జరుగుతుందన్నారు. మహాసభలకు సైన్స్ వాక్ జరుగుతుందని మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. శాస్త్ర విజ్ఞాన ప్రచార సంస్థ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ 1988 నుంచి కూడా గత 37 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తన లక్ష్యాల కోసం ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారిత, అలాగే యువతకి ఉపాధి కల్పించాలని ఒక ఈ ప్రాథమికమైన రంగాలు అన్ని లక్ష్యాలుగా చేసుకొని శాస్త్రీయంగా అభివృద్ధి సాధించాలని, దానికి ఏ రకమైన సలహాలు, సూచనలు, చర్చలు, అలాగే చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు సూచిస్తూ పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ ప్రతి 2 ఏళ్ళకి కూడా మహాసభలో జరుపుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్న 18వ రాష్ట్ర మహాసభలో ఈ సెప్టెంబర్ 13, 14 తేదీల్లో విజయనగరంలో జిల్లా పరిషత్ కాంపౌండ్లో జరపడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయానికి అనుగుణంగా జన విజ్ఞాన వేదిక విజయనగరం జిల్లా కమిటీ ఆ బాధ్యతల్ని నెరవేరుస్తూ రేపు సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఇక్కడ రాష్ట్ర మహాసభల్ని జరుపుతుంది. ఈ సందర్భంగా ఈ 2 రోజుల మహాసభలకి అనేక మంది మేధావులు వస్తున్నారు. ఎక్స్ఎంఎల్సీలుగా పనిచేసిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. వారు చాలా ఈ చర్చల్లో పాల్గొని వాళ్ళ సూచనలు ఇచ్చి చాలా సమస్యలకి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రపంచ శాంతి ఒక సమస్య, అలాగే దేశవ్యాప్తంగా విద్య, వైద్య రంగాల్లో, ప్రాథమికమైన రంగాల్లో, పర్యావరణ రంగంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద చర్చలు జరుగుతాయి. కూటమి వచ్చిన తర్వాత రోడ్లకు మహర్దశ పట్టింది. అయితే తమ ప్రాంతంలోని ప్రధాన రహదారి గతి మారలేదని తూర్పు ఏజెన్సీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం డివిజన్ పరిధిలోని ఏలేశ్వరం నుంచి అడ్డతీగల నర్సీపట్నం రహదారి గజానికి గొయ్యి పడిందని, ఈ రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారిందని ఆందోళన వెలిపుచ్చిన గిరిజనులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వంటవార్పు చేసి తక్షణమే రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. గొంతువానపాలెంలో ఏర్పాటు చేయబడిన చెరువు గొంతువానపాలెం రోడ్డు నిర్మాణం కోసం జడ్డంగి అన్నవరం నుండి రమణపేట వరకు రోడ్డు గురించి సమస్యపై ఈ కార్యక్రమం వేలాది మంది ప్రజలు ఇక్కడ రావడం జరిగింది. ఈ రోడ్డు మీద నిజంగా మనకి ఎంత బాధపడితే ఎంతమంది వచ్చారో కూడా జనాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం మనం ఈ జనాల కోసం ఏం చేయాలని దాని కాకుండా ఏదో ఇటు ఏమో కాకినాడ జిల్లాకి ఇటు ఇచ్చేవారు, అలాగే రంపచోడవరం ఇటు ఇచ్చేవారు. కాబట్టి దీన్ని ఆ కల్చర్ పట్టుకుని ఉండదు, ఈ కల్చర్ పట్టుకుని ఉండదు. నిజంగా ఇదే రోడ్డుపై రోజు కలెక్టర్ స్థాయి అధికారులు కానీ, పిఓ స్థాయి అధికారులు కానీ తిరుగుతుంటే రోడ్డు పరిస్థితి ఎలా ఉండదు.
ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీనికి ఓన్లీ 14 కోట్లు పెట్టి రోడ్డు వేయలేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ రోజు ఈ రోడ్డు అంతా ఎవరినన్నా ప్రయాణించమంటే అంబులెన్స్ రమ్మని, కనుక అంబులెన్స్ రావట్లేదంటే మిగతా ఎలా వెళ్తాయి చూడండి. ఆర్టీసీ బస్ తప్పించి వేరే వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ రావట్లేదు. టన్నుల మెట్లయితే వెళ్తుంది. మరి ఆర్టీఓ అధికారులు బయట చిన్న వ్యాన్ వెళ్తే కేసు రాస్తారు. ఇక్కడ 100 టన్నులు వేసుకెళ్ళినా సరే ఇక్కడ ఆవిడ ఆపి కూడా ఉండవు, కేసు రాసి కూడా ఉండవు. దానివల్ల ఈ రోడ్డు ఎన్నిసార్లు చిన్న మరామతులు అన్నీ పాడైపోతుంది. మనకి పర్మనెంట్ గా పరిష్కారం ఈ రోడ్డు సంపూర్ణంగా పూర్తి చేయాలి. కానీ చిన్న రిపేర్లు చేసినా ఎన్నిసార్లు చేసినా ఉపయోగం ఉండదు. నేను అడగల వర్తక యూనియన్ తీసుకున్నాను. అడగలకి మాకు మా వ్యాపారాలకి ఏ సరుకు కావాలని ఏం చేయాలని సరే అంటే ఏలేసం నుంచే కావాలి. ఏలేసం ముఖద్వారం ఏంటంటే గొంతువానిపాలెం దగ్గర నుంచి అటదగల జడ్డింగనవరం వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఇది గత 20 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద మేము అందరూ కూడా ఎన్నోసార్లు రాజకీయ నాయకులకి, అధికారులకి అందరికీ కూడా విన్నపించుకున్నాం. ఎందుకంటే మేము ఎన్ని ట్యాక్సులు కడతాం. ఆ ట్యాక్సుల వల్ల వస్తున్నటువంటి ఇన్కమ్ని ప్రభుత్వమే తప్ప మాకు కనీసం రహదారులు కానీ మాకు సౌకర్యాలు కానీ కల్పించడంలో ఏ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అంటే టీడీపీ వైసీపీ అని మేము విమర్శించట్లేదు. ఏ గవర్నమెంట్ అయినా సరే. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కొవ్వూరులోని వారాహి అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. అమ్మవారికి శుక్రవారం పంచమి ప్రీతికరమైన రోజులు. ఆ 2 రోజులు కలిసి రావడంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ సింగిల్ ట్రస్టీ ఆర్ సౌజన్య ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ భక్తుల నుంచి ఈ ఆలయం దేవాదాయ శాఖ స్వాధీనం తీసుకున్న తరువాత సకల సౌకర్యాలు సమకూర్చడంతో ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరిగిందని స్థానికులు వెల్లడించారు. శుక్రవారం వచ్చిన భక్తులందరికీ వర్ణప్రసాద వితరణ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎగిసి పడుతున్న సముద్రాలలు అల్లకల్లోలంగా ఉప్పాడ తీరం. రావులపాలెం మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రజా అవసరాలను తీరుస్తామన్న బండారు. అనకాపల్లి జిల్లాలో స్మార్ట్ కార్డులు పంపిణీ. నర్సీపట్నంలో లబ్ధిదారులకు అందజేసిన స్పీకర్. వైసీపీపై నిప్పులు చెరిగిన కార్మిక మంత్రి, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.